వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జూన్ 2వ తేదీ నాడు నేను సభ పెట్టుకుంటా అని చెప్పేసి తను పర్మిషన్ అడగడం, సో సభ పెట్టుకోవడానికి అవకాశం లేదంటూ ఇక్కడ పోలీసులు చెప్పడం, అప్పటితోటి ఇంకా జనసేన వర్సెస్ తెలంగాణ అన్నట్టు కూడా ఈ మధ్య కాలంలో రాజకీయాలు ముదురుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదా? అట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది? సో మరి వాళ్ళందరూ రాజకీయాలు చేసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నన్ను ఎందుకు అడ్డుకుంటుంది? తెలంగాణ ఎవరి జాగిరంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వడం, అప్పటి నుంచి కూడా ఏదో సందర్భంలో ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా ఇష్యూని అనేది వదిలిపెట్టి రీసెంట్ గా నిన్న మొన్న పాడ్కాస్ట్ లో, తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా డెఫినెట్ గా నేను తెలంగాణలో పోటీ చేస్తా, తెలంగాణలో నన్ను వద్దని చెప్పడానికి వాళ్ళెవరు, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద సానుభూతి తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ పైన డైరెక్ట్ గా అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ మొన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఎక్కడ కూడా విమర్శించలేదు. రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, సో ఏదైనా ఉంటే నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి గారిని అడిగితే, సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంశం నేను పట్టించుకోను, మా పొన్నం గారే ఆ ఇష్యూని సాల్వ్ చేశారు, దానికి జవాబు కూడా మా మంత్రులే చెప్పారని చెప్పేసి 6 రోజుల కిందట రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. అండ్ సడన్ గా సీన్ కట్ చేస్తే నిన్న వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఒక చిట్ చాట్లు ఏమన్నారంటే, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, ఎప్పుడైనా తెలంగాణకు రావచ్చు, ఏదన్నా సభలు పెట్టుకోవచ్చు, అది వారి ఇష్టము. సో ఒక్కొక్కసారి శాంతి భద్రతల దృష్ట్యా మేము సభలని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వారు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ సభలు పెట్టుకుంటా అంటే వాళ్ళు ఊపుకుంటారా? ఎందుకంటే ఆ టైంలో కూడా శాంతి భద్రతల విషయంలో వాళ్ళు కూడా పట్టించుకుంటారు కాబట్టి, సో ఈ అంశాన్ని ఇక్కడికే వదిలేయండి, సో పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అడ్డుకోరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ గా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మరి దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు నా సభను అడ్డుకున్నారు, సో తెలంగాణలో ప్రాంతీయ భేదం అవసరం ఉందా? సో ప్రాంతీయ భేదాలు లేని రాష్ట్రాలు కావాలి, ఇక్కడ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని చెప్పేసి ఎందుకు డివైడ్ చేస్తున్నారు? సో నన్ను ఎందుకు జూన్ 2 నాడు అడ్డుకోవడం అనేది జరిగిందని నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే సో సభలు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు, సో పవన్ కళ్యాణ్ గారికి ఆల్వేస్ ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి వెల్కమ్ ప్రకటించడంతో మరి దీనిపైన జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఆయన మరి ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనీయం, పవన్ కళ్యాణ్ గో బ్యాక్, పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ సభ పెట్టడానికి తెలంగాణ మా అయ్య జాగిరి అది అని చెప్పేసి చెప్పుకుంటున్నట్టు వాళ్ళు మరి నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.